జనరల్ సైన్స్లో భాగంగా వ్యాధులు వాటి గురించి చర్చించుకుందాం. జలుబు అన్న కోల్డ్ అన్న రెండు ఒకటే. రైనో వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. లక్షణాలు: దగ్గు, తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం. ఆటలమ్మ చికెన్ పాక్స్ అంటారు, లేదా వారిసెల్లా అనే వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. కాలమైన్ అనే మందు ఉపయోగం ద్వారా వీటిని నయం చేసుకోవచ్చు, అనగా పచ్చిపాల ద్వారా. మసూచి స్మాల్ పాక్స్ వారియెల్లా భారతదేశంలోనే 1995లోనే దీన్ని పూర్తిగా నిర్మూలించారు. ప్రపంచంలో కూడా దీన్ని నిర్మూలించడం జరిగింది. తట్టు పారామిక్సో వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. 6 నెలలలోపు పిల్లలో నిరోధకత చూపుతారు. నోట్: పై 3 వ్యాధులు చర్మానికి సంబంధించినవి. చర్మంపై దుద్దుర్లు. గవదబిళ్ళలు అనేది మిక్సో వైరస్ పెరోటిడస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. గవదబిళ్ళలు మిక్సో వైరస్ పెరోటిడస్ అనే వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగించును. చికున్ గున్యా ఆల్ఫా వైరస్ అంటే ఇది మొదటగా ఆఫ్రికాలోని టాంజానియాలో గుర్తించబడింది. కెన్యాలో స్వాహిలి మరియు మకొండా భాషలో దీనికి అర్థం వంగి నడవటం. అంటే చికున్ గున్యా అనే వ్యాధి ఆల్ఫా వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. దీన్ని మొదటగా ఆఫ్రికాలోని టాంజానియాలో గుర్తించబడింది. కెన్యాలోని స్వాహిని మరియు మకొండా భాషలో దీనికి అర్థం ఏమంటే వంగి నడవడం. దీనివల్ల తీవ్ర జ్వరము, ఒంటి నొప్పులు ఉంటుంది. దీనికి మందు యుపాటోరియం ఫర్ఫోలియేట్ మందు ద్వారా నయం చేసుకోవచ్చు. డెంగ్యూ వ్యాధి ఇది ప్లావి వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. దీని మొదటగా గుర్తించబడిన వైరల్ జ్వరం. ఈ వైరస్ వల్ల రక్త పలకలు సంఖ్య గణనీయంగా తగ్గి తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దులు, ముక్కు చిగుళ్ళ నుండి రక్తం కారడం సంభవిస్తుంది. డెంగ్యూ వ్యాధి అనేది ఇది మొదటగా గుర్తించబడినటువంటి వైరల్ జ్వరము. ఈ వైరల్ వల్ల రక్త పలకలు సంఖ్య గణనీయంగా తగ్గి తీవ్ర జ్వరము, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దులు, ముక్కు చిగుళ్ళ నుండి రక్తం కారడము వంటి లక్షణాలు. రేబీస్ రాబ్డో వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. రాబ్డో వైరస్ లేదా లైసా వైరస్. ఇది పిచ్చి కుక్క కాటు వల్ల లాలాజలం ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థ CNSను బలహీన చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును. అంటే పిచ్చి కుక్క కాటు వల్ల లాలాజలం ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనం చేయడము. ఆ విధంగానే దీని ద్వారా నీటిని చూస్తే భయం కలుగుతుంది. సార్స్ కరోనా వైరస్ ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. దీనివల్ల తలనొప్పి, జ్వరం, పొడి దగ్గు కలుగును. హెపటైటిస్ బి వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది కాలేయానికి కలిగే ఇన్ఫెక్షన్. హెపటైటిస్ అనే వ్యాధి హెపటైటిస్ బి వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది కాలేయానికి కలిగే ఇన్ఫెక్షన్, జ్వరము, వికారము, అలసట వంటి లక్షణాలు సంభవిస్తుంది. ఇది రక్త మార్పిడి ద్వారా తల్లి నుండి శిశువుకి కలుషిత నీరు, ఆహారము, వీర్యం ద్వారా వ్యాప్తి చెందును. ఈ వ్యాధి రక్త మార్పిడి ద్వారా తల్లి నుండి శిశువుకి మరియు కలుషిత నీరు, ఆహారము, వీర్యం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. మన దేశంలో మొదటిసారిగా దీనికి వ్యాక్సిన్ కనుగొన్న సంస్థ
శాంతా బయోటిక్ హైదరాబాద్ 1997. దీని పేరు సాన్వాక్ అని పిలవడం జరుగుతుంది. హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. దీనివల్ల శ్వాస ఇబ్బంది, కడుపు నొప్పి, ఆకలి కోల్పోవడము, జ్వరం కలుగును. దీన్ని మొదటగా లైసెన్స్డ్ టీకాను USA వారు 1995లో రూపొందించారు. మెదడు వాపు వ్యాధి, ఇది హార్బో వైరస్ లేదా జేఈ వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది సాధారణంగా 12 సంవత్సరాల లోపు పిల్లల్లో, ముసలి వారిలో ఎక్కువగా కనిపించిన పొందుల ద్వారా ఇది వ్యాప్తి చెందును. అంటే సాధారణంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్లోనూ, ముసలివారిలో ఎక్కువగా, మరియు ఇది పొందుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. దీనివల్ల మెదడు వాచి ఫిట్స్, కోమా కలుగును. దీనికి ఇచ్చే మాత్రలో బెల్లడోనా. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ జేఈ వాక్సిన్ జపానీస్. పోలియో, శిశుపక్షపాతం, ఎంటెరో వైరస్ లేదా పోలియో మైలిటీస్ వైరస్ చిన్నపిల్లల్లో చాలక నాడులు దెబ్బతినడం వల్ల కలుగుతుంది. ఎయిడ్స్ వ్యాధి, HIV రిట్రో వైరస్. ఈ వైరస్ మొదటి పేరు గే రిలేటెడ్ ఇమ్యూనో డిఫెన్సీ. ఈ వైరస్ను వేరువేరుగా కనుగొన్నది లుక్ మాంటాగ్నాయర్, రాబర్ట్ గాలో. ఎయిడ్స్ను మొదటగా 1981లో అమెరికాకు చెందినటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. దీని మొదటి కేసును మన దేశంలో చెన్నైలో 1986లో కనుక్కున్నారు. లక్షణాలు: ఈ వైరస్ 2 ఏకపోచ RNAలు మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇంటిగ్రేజ్ ఎంజైములు కలవు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ప్రతికృతికి సహాయపడటంతో పాటు వైరస్ ఆకారాన్ని మార్చడానికి తోడ్పడును. దీనిని డేవిడ్ బాల్టిమోర్ కనుగొన్నారు. ఇంటిగ్రేట్ ఎంజైమ్, ఇది HIV DNAలను అతితేయి DNAతో సమగ్రం చెందడానికి తోడ్పడును. వ్యాధి లక్షణాలు: శోష రసగ్రంథుల వాపు, ఎక్కువగా చెమట పట్టడం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, బరువు తగ్గడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గడము, నోట్లో తెల్ల మచ్చలు, అలసట రావడము, డయేరియా, క్షయవ్యాధి, న్యూమోనియా. సంక్రమణ: తల్లి నుండి శిశువుకి రక్త మార్పిడి ద్వారా లైంగికంగా వ్యాపించును. చికిత్స: ఇది బహురూపకతను ప్రదర్శించును, అనగా అనేక రూపాల్లో ఉండటం కావున దీనికి సరైన వ్యాక్సిన్ని కనుగొనలేకపోతున్నారు. అయినప్పటికీ జుడోవుడిన్, అజిడోథైమిడిన్ అనే మందుల ద్వారా చేసే చికిత్సను యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటారు. వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1. HIV గణాంకాలను సేకరించే సంస్థ NSO, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, న్యూఢిల్లీ. మరొకసారి రిపీట్ చేద్దాం. జలుబు రైనో వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. లక్షణాలు: దగ్గు, తలనొప్పి, జ్వరం, ముక్కు కరడం. ఆటలమ్మ వారిసెల్లా ద్వారా వ్యాప్తిస్తుంది. కాలమైన అనే మందు ఉపయోగం. ఆ విధంగానే మసూచి, వారియోలా,
ఇది భారతదేశంలో 1995లోనే దీనిని పూర్తిగా నిర్మూలించారు. ప్రపంచంలో కూడా నిర్మూలించడం జరిగింది. తట్టు పారామిక్సో వైరస్. ఇది 6 నెలలలోపు పిల్లలు నిరోధకత చూపుతారు. ఆ విధంగానే గౌద బిళ్ళలు మిక్సో వైరస్ పెరోటిడస్. ఈ వైరస్ పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగించును. ఆ విధంగా నెక్స్ట్ చికెన్ గున్యా అనేది ఆల్ఫా వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది మొదటగా దక్షిణాఫ్రికాలోని టాంజానియాలో గుర్తించబడింది. తరువాత కెన్యాలోని స్వాహిలి మరియు మాకొండ భాషలో దీనికి అర్థం ఏమంటే వంగి నడవటం అని. దీనివల్ల తీవ్ర జ్వరం కానీ ఒంటి నొప్పులు కానీ ఉండును. దీనికి మందు యూపాటోరియం ఫర్ పోలియేట్ వంటి మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. డెంగ్యూ వ్యాధి దీని ప్లావి వైరస్ ద్వారా వస్తుంది. ఇది మొదటిగా గుర్తించబడిన వైరల్ జ్వరము. దీనివల్ల ఆ విధంగానే రక్త పలకీల సంఖ్య గణనీయంగా తగ్గి తీవ్ర జ్వరం కానీ ఒంటి నొప్పులు కానీ చర్మంపై దద్దులు రావడం కానీ ఆ విధంగా ముక్కు చిగుళ్ళ నుండి రక్తం కారడం సంభవిస్తుంది. రాబ్డో వైరస్ లేదా రేబిస్ అనే వ్యాధి రాబ్డో వైరస్ లేదా లైసా వైరస్ ద్వారా వస్తుంది. ఇది పిచ్చుకుక్క కాటు వల్ల లాలాజలం ద్వారా వ్యాప్తి చెంది కేంద్ర నాడీ వ్యవస్థను ఇది బలహీనం చేయడం వల్ల నీటిని చూస్తే భయం కలుగును. తర్వాత సార్స్ కరోనా వైరస్. ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి తీవ్రమైన వ్యాధి. దీనివల్ల తలనొప్పి, జ్వరము, పొడిదొగ్గు కలుగును. హెపటైటిస్ బి వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది కాలేయానికి కలిగి ఇన్ఫెక్షన్, జ్వరం కానీ, వికారం కానీ, అలసత్వం వంటి లక్షణాలు సంభవించును. అంటే రక్త మార్పిడి ద్వారా తల్లి నుండి శిశువుకి మరియు అలా కాకుండా కలుషిత నీరు, ఆహారం, వీర్యం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందును. మన దేశంలో మొదటిసారిగా దీన్ని వ్యాక్సిన్ కనుగొన్న సంస్థ శాంతా బయోటెక్ హైదరాబాద్. 1987లో దీనికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఆ విధంగానే దాని పేరు సాన్వాక్. హెపటైటిస్ ఏ వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. దీనివల్ల శ్వాస ఇబ్బంది, కడుపు నొప్పి, ఆకలి కోల్పోవడం, జ్వరం వంటి లక్షణాలు కలుగుతుంది. దీన్ని మొదటగా లైసెన్స్డ్ టీకాను USA వారు 1995 సంవత్సరంలో కనుక్కున్నారు. మెదడు వ్యాపి వ్యాధి ఆర్పో వైరస్ ద్వారా వస్తుంది. లేకపోతే జై వైరస్ సాధారణంగా 12 సంవత్సరాల లోపు పిల్లల్లోనూ మరియు ముసలి వారిలో ఎక్కువగా వస్తుంది. పందుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఇది. దీనివల్ల మెదడు వాచి ఫిట్స్, కోమా కలుగును. దీనికి ఇచ్చే మాత్రలు బెల్లడోనా. దీనికి ఇచ్చే వ్యాక్సిన్ జై వ్యాక్సిన్ జపానీస్. పోలియో అన్న శిశుపక్షపాతం. ఎంటీరో వైరస్ లేదా పోలియో మైలిటిస్ వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. పిల్లల్లో చాలక నాడులు